సంక్షోభం ఏదైనా వస్తే చాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలరేగిపోతారు. అవకాశంగా మలుచుకుంటూ ఉంటాడు. ఏ క్రైసిస్నైనా సరే ఆపర్చునిటీగా చేసుకోవడంలో రేవంత్ రెడ్డిని మించినటువంటి నాయకుడు కనిపించడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దక్షిణాదికి ప్రత్యేకంగా సంక్షోభం, డీలిమిటేషన్ అనేటటువంటి నేరేషన్ని రాజకీయ పార్టీలు తీసుకెళ్తున్నాయి. దీనిని అడ్వాంటేజ్గా మలుచుకుంటూ జాతీయ స్థాయిలో ఒక్కసారిగా ఫోకస్లోకి రావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలెట్టాడు. కానీ హైకమాండ్ ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి. దీంతో రేవంత్కి పగ్గాలు వేయడానికి హైకమాండ్ వ్యూహాత్మకంగానే కొన్ని సూచనలు చేసింది. ఆయన దూకుణ్ణి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే చర్చ నడుస్తోంది. అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఏం కారణాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రయారిటీస్ వేరు, కాంగ్రెస్ హైకమాండ్ ప్రయారిటీస్ వేరు ఉన్నప్పుడు హైకమాండ్ ఖచ్చితంగానే జోక్యం చేసుకుంటూ అదుపు చేయడానికి ప్రయత్నించడం అనేది సహజం. ఈ మధ్యకాలంలో చూసాము, పట్టిందల్లా బంగారం అన్నట్లుగా రేవంత్ రెడ్డి ఏ ప్రయత్నం చేసినా సరే పై చేయి సాధిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే హైకమాండ్ని కూడా కంట్రోల్ చేసేంతటి స్థాయిలో నిర్ణయాలు తాను తీసుకుంటున్నాడు. తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అని చెప్పడమే కాకుండా హైకమాండ్తో సంబంధం లేదు అన్నట్లుగా మంత్రి పదవులు కూడా తాను ఇస్తాను అన్నట్లుగా హామీలు కూడా ఇస్తున్నాడు. ఇది మొత్తం మీద కాంగ్రెస్ గ్రూపుల్లో లుకలుకలు, అంతర్గతంగా ఎంత విభేదాలు, ఆయన మీద కడుపు మంట ఉన్నప్పటికీ పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే హైకమాండ్ టోటల్గా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉండడం, అందులో రేవంత్ రెడ్డి హైకమాండ్కి అన్ని రకాలుగాని అంటే రాజకీయ వ్యూహాల నిర్మాణంలోని, ఆర్థిక వనరులు సమకూర్చి పెట్టడంలోని, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యూహాలను కూడా ఆయన రూపొందించి ఇచ్చేటటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో కేరళ ఎన్నికల సందర్భంగా కూడా చూసాము. కేరళలో మేనిఫెస్టోని తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి విడుదల చేయడము, అంతేకాకుండా కేరళలో కాంగ్రెస్ ప్రచారానికి ఒక ఛానల్ని అక్కడికి తరలి వెళ్ళేలాగా రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచార పరంగా, వ్యూహాల పరంగా, నిధుల పరంగా ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి ఒక మెయిన్ ఐకాన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో ఈయన ఇది సరిపోదు, తెలంగాణ రాష్ట్రంలో తనకు ఎదురులేదు, ఇక జాతీయ స్థాయిలో కూడా తను చక్రం తెప్పాలంటూ రేవంత్ రెడ్డి భావించడం, ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటి అంశం వచ్చిన తర్వాత దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దీనిని కాంగ్రెస్ పార్టీ చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీలో అంటే తాను దక్షిణాదికి చెందినటువంటి నాయకుడు కాబట్టి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి, అటు కర్ణాటకలో అయితే ఇద్దరు కొట్టుకునే పరిస్థితి, సిద్ధరామయ్య, శివకుమార్, అందువల్ల ఎవరు లీడ్ చేసే పరిస్థితి లేదు. మిగిలిన రాష్ట్రాల్లో అధికారంలో లేరు. ఇక్కడ దక్షిణాదికి సంబంధించి చూస్తే తెలంగాణలో తనకు ఎదురులేదు. కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ని చేపట్టి డీలిమిటేషన్లో దక్షిణాది ప్రాతినిధ్యం పెంచాలి, ఈ సాధారణంగా ప్రోరేటా ప్రకారం ఇస్తే కనుక 50% సీట్లు అన్ని రాష్ట్రాలకి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దీని మీద ఉద్యమం చేయడానికి కాంగ్రెస్ ముందుకు రావాలి, దానికి తాను లీడ్ చేస్తుంది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఉత్తరాదిని వదులుకోలేదు కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ అంటే ప్రత్యేకించి రాహుల్ గాంధీ వీళ్ళంతా అక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తారు. అందులోని ఉత్తరాదిలో సీట్లు ఎక్కువ కాబట్టి దానికి అక్కడ సీట్లు తగ్గించాలని కానీ, లేదంటే దక్షిణాదితోటి సమానంగానే ఉండాలని కానీ చెప్పే పరిస్థితి కాంగ్రెస్కి ఉంటుంది. కాబట్టి ఈ డిమాండ్ని చేపట్టండి, దక్షిణాది నుంచి కాంగ్రెస్ తరఫున తాను పోరాటం చేస్తాను అనే సంకేతాలని హైకమాండ్కి ఇచ్చారు. ఈ మధ్యకాలంలో జరిగిన సమావేశాల్లో చాలా స్పష్టంగానే ఈ ప్రోరేటా వల్ల జరిగేటటువంటి అన్యాయాలు, సో దక్షిణాది రాష్ట్రాలన్నీ అభివృద్ధి సాధించే కనుక అభివృద్ధిని ప్రాతిపదికగా పెట్టుకుంటూ ఇన్సెంటివ్ ఇచ్చేటటువంటిగా సీట్లు ప్రోరాటాకి తోటి సమానంగా అంటే పెంచేటటువంటి సీట్లలో సగం అభివృద్ధికి కేటాయించాలి, మిగిలిన ప్రోరాటా ఇవ్వాలని ఒక కొత్త విచిత్రమైనటువంటి డిమాండ్ ముందు పెట్టడం, దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఉద్యమం చేస్తాను అనేటటువంటి ధోరణిలో కాంగ్రెస్కి చెప్పడం అనేది జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ఈ ఫోకస్ నేషనల్ ఎరీనాల్లోకి రావడము, అందులోని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఉద్యమం చేస్తాడు, ఇది ఉత్తర భారతదేశంలో తమ అవకాశాలకు దెబ్బతీస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ సకాలంలోనే గుర్తించడంతో ఇక దక్షిణాది తరఫున పోరాటం చేయడానికి ఇండియా కూటమిలో భాగస్వామి అయినటువంటి స్టాలిన్ బలమైనటువంటి నాయకుడు, ఆయనకి ఈ శశపిషలు ఏమీ లేవు. దక్షిణ భారతదేశం నుంచి ఆయన తమిళనాడు ప్రయోజనాలు, తమిళనాడు అనేది మెయిన్గా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని వెనకాల నిలిస్తే చాలు, స్టాలిన్నే ముందు ఫోకస్లో పెట్టి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే రాజకీయ ఎలిమెంట్ తోటి ఉద్యమం, ఆందోళన జరిగితే కనుక కాంగ్రెస్ అంతా అతని వెనకాల ఉంటుంది.
కానీ కాంగ్రెస్ లీడ్ తీసుకోదు. ఎందుకంటే ఉత్తరాది నష్టం జరగకుండా ఉండాలంటే దీనిని తమ ప్లానింగ్లో భాగంగా చేర్చుకుంటూ రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్, అంటే ఉద్యమం ఆందోళన గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఒక బ్రేక్ వేశారనేది ఢిల్లీ వర్గాల సమాచారం. అందుకే ఇదే కనుక డీలిమిటేషన్లో అన్యాయం జరిగితే కనుక 1950లు 60ల నాటి డిఎంకేని చూస్తారు. అంటే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం, వీధి ఉద్యమాలు చేయడం, అంటే అధికారంలోకి రాకముందు ఎలాగైతే డిఎంకే ఒక రెవలియస్ పార్టీగా వ్యవహరించిందో ఆ డిఎంకేని చూస్తారు. తమిళనాడులో ప్రతి ఇంటి నుంచి అందరూ జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తారు, తాను కేవలం ముఖ్యమంత్రినే కాదు డిఎంకే నాయకుడిని కూడా అంటూ కేంద్ర ప్రభుత్వానికి సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో లీడ్ తీసుకోండి అనేటటువంటి ఇండైరెక్ట్ సంకేతంతో లెటర్ రాశాడు. దీని అంత వెనకాల కాంగ్రెస్ హైకమాండ్ యొక్క సూచనలు ఉన్నాయి అనేది కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా ఇప్పుడు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని పోరాటం చేయడం ద్వారా మోడీ వర్సెస్ రేవంత్ అనేటటువంటి ఆ యొక్క నేరేషన్ క్రియేట్ చేస్తే తాను ఎదుగుదలకి, అంటే ఆకాశమే అన్నట్లుగా ఉంటుందని రేవంత్ భావించారు. కానీ రాజకీయంగా ఇది తమకి ఉత్తరాదిన పెను శాపంగా మారుతుంది అనేటటువంటి అవగాహనతో కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ ఉద్యమం నుండి సపోర్ట్ చేసినప్పటికీ లీడ్ తీసుకునేటటువంటి ధోరణిలో కాంగ్రెస్ ఉండకూడదు అనే అంచనాతోటి రేవంత్కి పగ్గాలు వేసిందని చర్చలు నడుస్తున్నాయి.